మీ కుటుంబాన్ని మోసాం భుజాల మీద. మా ప్రాంత ప్రజలకు మీరు ఏం చేశారు? ఇంతవరకు ఏమి చేసింది లేదు. మేము మీకు భిక్ష పెట్టాము, ఓటేసి భిక్ష పెట్టి మేము సేవ చేశాం మీకు. మీరు మాకేం సేవ చేయలేదు. అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని నంద్యాల ప్రాంత ప్రజలు ఖచ్చితంగా రేపు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారు శిల్పా ఫ్యామిలీకి. ఎందుకంటే జనాలకు చూసి విసిగెత్తిపోయినారు. ఇదే మీడియా మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మన జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో మనం అడిగిన ప్రశ్నలకు ఒకదానికన్నా సమాధానం చెప్పినారా వాళ్ళు? మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు, మున్సిపాలిటీ సొంతము మీ అయ్యా జాగిర్ అన్నట్టు వాడుతున్నారు మున్సిపాలిటీని. నంద్యాల ప్రాంత ప్రజలేమో ట్యాక్సుల మీద ట్యాక్సులు, ఎక్స్ట్రా ట్యాక్సులు వేసి నంద్యాల ప్రాంత ప్రజలు కట్టడము, దాంట్లో మీ ఇంట్లో పనిచేసే తోళ్లకు, మీ కూలీలకు, ఇళ్లలో పనిచేసే తోళ్లకు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించడము. మరి మీరు గొప్పోళ్ళు, మీరు అన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు, మరి నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఎందుకు జీతాలు ఇప్పిస్తున్నారు? దానికి ఇంతవరకు సమాధానమే చెప్పకపోతే మీరు. ఇదే మీడియా ముఖంగానే కదా నేను అడిగాను. ఈరోజు వరకు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్